హే వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఉన్నారు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అండ్ లైఫ్ కోచ్ రామ్ మెట్టు గారు. సో ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. అది ఏంటంటే ఫిజికల్ ఇంటిమసీ అండ్ ఎమోషనల్ ఇంటిమసీ మధ్య ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది ప్రతి ఒక్కరికి ఉండే డౌట్. దాన్ని బ్యాలెన్స్ చేయగలిగితేనే మనం హెల్తీ రిలేషన్స్ అయితే మెయింటైన్ చేయగలుగుతాం. కాబట్టి దాని గురించి డీప్గా మాట్లాడుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయడం అనేది చాలా టఫ్ అని అందరూ చెప్తూ ఉంటారు. అంటే కొంతమందికి ఎమోషనల్ డ్రైవ్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ఫిజికల్ ఇంటిమసీ డ్రైవ్ ఎక్కువ ఉంటుంది. చాలామంది బిలీవ్ చేసేది ఏంటంటే ఫిజికల్ ఇంటిమసీ ఎక్కువ ఉంటే వాళ్ళు బాగా ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయి ఉంటారని. సో వీటిలో ఫ్యాక్ట్స్ ఏంటి, మిత్స్ ఏంటి? డెఫినెట్ గా ది బోత్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. ఏది మన ఫిజికల్ ఇంటిమసీ అండ్ ఇమోషనల్ స్టెబిలిటీ ఆర్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఏంటంటే ఫిజికల్ నీడ్స్, వీ కెన్ టర్మ్ ఇట్ దిస్ వే, ఫిజికల్ నీడ్స్ అండ్ ఇమోషనల్ నీడ్స్ అనే ఒక రెండు టర్మ్స్ తీసుకుందాం మనం ఇక్కడ. ఈ రెండు కూడా ఇంటర్ కనెక్టెడ్. అండ్ ఏంటంటే ఫిజికల్ నీడ్స్ సాటిస్ఫై అయినప్పుడు ఇమోషనల్లీ వీఆర్ గుడ్, ఇమోషనల్ నీడ్స్ కూడా సాటిస్ఫై అవుతాయి. వైస్ వర్సా, ఇమోషనల్ నీడ్స్ సాటిస్ఫై అయినప్పుడు ఫిజికలీ కూడా మనం ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో చాలా మంది ఏంటంటే ఈ రెండింటిని కొంచెం ఇండిపెండెంట్ ఎంటిటీస్ కింద చూస్తుంటారు అనమాట. లైక్ ఫిజికల్ నీడ్స్ అంటే ఓన్లీ ఫిజికల్ అలా అనుకుంటారు, బట్ ఆ కనెక్షన్ అనేది ఆల్వేస్ ఇట్ ఈస్ దేర్ అనమాట. వైస్ వర్సా కనెక్షన్స్ ఉంటాయి రెండింటికి. సో బేసిక్గా ఇప్పుడు ఫిజికల్ నీడ్స్ అనగానే ఒక చిన్న ఎగ్జాంపుల్, చాలా మంది ఏంటంటే ఫిజికల్ నీడ్ అనగానే ఫస్ట్ వాళ్ళకి గుర్తుకొచ్చేది ఏంటిది అని అంటే సెక్షువల్ నీడ్ అని అనుకుంటారు. బట్ ఫిజికల్ నీడ్లో ఇట్ ఈస్ జస్ట్ నాట్ అబౌట్ సెక్షువల్ నీడ్. ఫిజికల్ నీడ్లో ఇట్ క్యాన్ బి మోర్ అబౌట్ మనం తీసుకునే ఫుడ్ అవ్వచ్చు. లైక్ సో దట్స్ అ ఫిజికల్ నీడ్, యూనో, టు మెయింటైన్ యువర్ బాడీలీ ఫంక్షన్స్. సో ఫుడ్ అవ్వచ్చు, మన ఎక్సర్సైజింగ్ అవ్వచ్చు, ఫిజికల్ వెల్బీయింగ్ ఏదైనా హైజీన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఫిజికల్ నీడ్స్ కిందకి వస్తాయి. అందులో ఒకటి సెక్షువల్ యాక్టివిటీ. సో సెక్షువల్ నీడ్స్ కూడా ఏంటంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఫిజికల్ నీడ్. సో అండ్ ఎమోషనల్ నీడ్స్కి వచ్చేసరికి ఏంటంటే ఆ మెంటల్ కామ్నెస్ ఏదైతే ఉంటుందో, అది సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో, అది కూడా మనకి ఇమోషనల్ నీడ్స్ కిందకి వస్తుంది. మన కంపానియన్షిప్ ఏదైతే ఉంటుందో, లైక్ యూనో చుట్టుపక్కల సోషల్ లైఫ్, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇమోషనల్ దీనికి పనికొస్తుంది అన్నమాట, ఇమోషనల్ నీడ్స్ కింద. సో హౌ దే ఆర్ ఇంటర్ డిపెండెంట్ అని అంటే సమ్వన్ who is having the physical drive, like physical needs ని సాటిస్ఫై చేసుకుంటారో, టైమ్లీ సాటిస్ఫై చేసుకుంటారో, వాళ్ళు మెంటలీ చాలా హెల్దీగా ఉంటారండి. వాళ్ళకి స్ట్రెస్ తక్కువ ఉంటుంది. సో మెంటలీ హెల్దీగా ఉంటారు. వాళ్ళ డిసిషన్ మేకింగ్ కానివ్వండి, వాళ్ళ థాట్ ప్రాసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా స్మూత్గా జరుగుతూ ఉంటాయి. ది అదర్ వే రౌండ్, నాకు దెర్ ఇస్ సమ్వన్ హూ ఇస్ ఇమోషనలీ సపోర్టింగ్ మీ ఆల్ ది టైమ్. నాకు ఏ బాధ వచ్చినా సరే నేను చెప్పుకుంటున్నాను, నా ఇమోషన్స్ని నేను కంట్రోల్లో పెట్టుకోగలుగుతున్నాను బికాస్ ఆఫ్ పీపుల్ అరౌండ్ మీ. ఇలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఆబ్వియస్లీ నా ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. లైక్ నాకు జబ్బులు రావడం ఇలాంటివన్నీ జరగవు. సో బేసిక్గా ఈ రెండు ఇంటర్ కనెక్టెడ్ కాబట్టి వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్, ఈ రెండు ఇంటర్ కనెక్టెడ్. ఒట్టు ఫిజికల్ ఫిట్నెస్ మీద, ఒట్టు ఫిజికల్ నీడ్స్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు అని అంటే స్టిల్ యువర్ లైఫ్ విల్ నాట్ బీ హ్యాపీ. ఓన్లీ ఇమోషనల్ నీడ్స్ గురించి మీరు ఆలోచిస్తున్నారంటే యువర్ లైఫ్ విల్ నాట్ బీ హ్యాపీ. అండ్ మోస్ట్ ఆఫెన్ దేని మీద ఫోకస్ అవుతుంది అని అంటే జనరల్గా 80% టైమ్స్ ఫిజికల్ నీడ్స్ మీద మనం ఫోకస్ ఎక్కువ ఉంటుంది దాని ఇమోషనల్ నీడ్స్. దానికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. రీజన్ ఏంటంటే మన ఫిజికల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇట్ క్రియేట్స్ అ సెన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ అనమాట. సపోజ్ నాకు ఆకలిస్తుంది, ఇట్స్ అ ఫిజికల్ నీడ్. నాకు ఫుడ్ అనేది ఒక ఫిజికల్ నీడ్. నాకు ఆకలిస్తుంది అని అంటే నేను రేపటిదాకా పోస్ట్పోన్ చేయను. తినడం అనేది ఇప్పుడు అవ్వాల్సిందే నాకు. సో నేను ఐ కాంట్ పోస్ట్పోన్ దిస్. బట్ ఎమోషనల్ నీడ్ ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఏదో ప్రాబ్లం ఉంది, నేను ఎవరికో చెప్పుకోవాలనుకుంటున్నాను. నేను ఈ రోజు కాబట్టి రేపు చెప్పుకుంటా, ప్రాబ్లం లేదు. ఐ కెన్ వెయిట్, ఐ కెన్ డిలే. సో అక్కడ ఏమవుతుందంటే ఇది డిలే చేసి ఒక లగ్జరీ ఇమోషనల్ నీడ్స్కి ఉంది కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే దీన్ని మొత్తానికే పోస్ట్పోన్ చేయటము, లేకపోతే పోస్ట్పోనింగ్ ఫర్ టూ లాంగ్ సో మచ్ సో దాట్ ఇట్ క్రియేట్స్ అన్ ఇంపాక్ట్, నెగటివ్ ఇంపాక్ట్ అనమాట. సో అలా ఏంటంటే ఈ ఇమోషనల్ నీడ్స్కి సెకండ్ ప్రయారిటీ ఇచ్చి ఫిజికల్ నీడ్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం వల్ల చాలామంది ఏంటంటే దే విల్ నాట్ ఈవెన్ రియలైజ్ దట్ అది ఒక నెగటివ్ ఇంపాక్ట్ ఆల్రెడీ క్రియేట్ చేసేస్తుంది మన మీద అనేసి. అండ్ హెన్స్ వాళ్ళు సఫర్ అవడం స్టార్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో మనం ఏంటంటే జస్ట్ బికాస్ వీ కెన్ పోస్ట్పోన్, ఇమోషనల్ నీడ్స్ని తక్కువ అంచనా వేయకూడదు. మీరు పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి అని అంటే మీ ఫిజికల్ నీడ్స్తో పాటు ఇమోషనల్ నీడ్స్కి కూడా ఒక సెన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ క్రియేట్ చేయండి. క్రియేట్ చేస్తే అప్పుడు యువర్ లైఫ్ విల్ బీ హ్యాపీ అండ్ యుల్ హ్యావ్ ది లీస్ట్ స్ట్రెస్ ఇన్ యువర్ లైఫ్. అంటే మోస్ట్లీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఉమెన్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఎక్కువగా ఎమోషనల్లీ కనెక్ట్ ఉంటారు, ఫిజికల్ నీడ్స్ గురించి ఎక్కువ మాట్లాడరు. ఒకటి కూడా ఉంది, అది
ఏంటంటే బాగా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వస్తే వాళ్ళు ఎక్కువ మాట్లాడరు అనేది ఒకటి ఉంది. Right. మాట్లాడితే తప్పేమో, తప్పుగా తీసుకుంటారేమో ఎక్కువ మాట్లాడితే Right. ఉన్నా సరే, ఈవెన్ వాళ్ళకి ఒక డ్రైవ్ నడుస్తున్నా సరే లోపల. Right. అబ్బాయిల విషయానికి వచ్చేసరికి ఇది అలవాటు పడిపోతారు, ఎమోషనల్ ఎక్కువ కనెక్టెడ్ గా ఉండరు. రైట్. ఈవెన్ లోపల ఎంత ఉన్నా కూడా బయటకు మాత్రం జస్ట్ వాళ్ళకి నీడ్స్ చూస్తున్నట్టు మామూలుగానే మాట్లాడతారు, ఎక్కువ ఎమోషనల్ గా మాట్లాడరు. బట్ ఫిజికల్ ఇంటిమసీ గురించి, ఆ సెక్షువల్ డ్రైవ్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. రైట్. సో ఇది ఐ మీన్ ఇలాగే ఉండడం ఎప్పటి నుంచో ఒక స్టీరియో కాస్ట్ లాగా ఎప్పటి నుంచో వస్తుంది కదా సార్. ఇది ఇలా కంటిన్యూ చేయడం కరెక్టేనా, లేదు మార్చుకుని ఇప్పుడు ఈవెన్ వీళ్ళు కూడా ఫిజికల్ ఇంటిమసీ గురించి ఎక్కువ మాట్లాడడం, ఈవెన్ మెన్ కూడా ఎమోషనల్ గా ఎక్కువ మాట్లాడడం అవసరం అంటారా? ఖచ్చితంగా అవసరం అండి. ఎందుకంటే ఈ గ్యాప్ అనేది బికాస్ ఆఫ్ అవర్ కల్చర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మన కల్చర్లో అమ్మాయిలు సెక్స్ గురించి మాట్లాడినా, లేకపోతే దానికి సంబంధించి ఏ అంశం మాట్లాడినా కూడా వాళ్ళు దాని ఒక నెగటివ్ ఫినామినా కింద చూస్తారన్నమాట. ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద ఒక మచ్చలాగా పడుతుంది. సిమిలర్లీ అబ్బాయిలు ఏంటంటే మన కల్చర్లో మీరు స్ట్రాంగ్ ఉండాలి, మీరు రాళ్ళ లెక్క ఉండాలి, గట్టిగా ఉండాలి, అంతేగాని ఏడవద్దు. ఏడుపు అనేది జనరల్గా అమ్మాయిలాగా ఏంద్ర ఏడుపు అనేసి ఇట్లాంటి డైలాగ్స్ వస్తుంటాయి, రైట్? సో ఏడవడము ఆర్ కొంచెం ఎమోషనల్ అవ్వడము, కొన్నిసార్లు ఏంటంటే సినిమా చూసేటప్పుడు సమ్ టైమ్స్ వి గెట్ ఎమోషనల్, కళ్ళలో నీళ్ళు వస్తాయి. మనకి కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి అని అంటే ఆ స్ట్రగుల్ ఉంటుంది చూడండి థియేటర్లో. పక్కనోడు చూస్తే అరే నేను ఏడుస్తున్నాను, పక్కనోడు చూస్తే ఏమనుకుంటాడు నా గురించి, నేను ఒక మగానే, నేను ఏడవద్దు అనే ఒక మెంటల్ ప్రెషర్ క్రియేట్ అయిపోతుంది అక్కడ. క్రియేట్ అయిపోయి మనం కళ్ళని ఇట్లా అనుకొని, లేకపోతే ఎట్లా అనుకుంటే మెల్లగా కళ్ళని ఇట్లా. సో వీఆర్ ట్రైంగ్ టు కంట్రోల్ అవర్ ఎమోషన్స్ దేర్, బికాస్ మన సొసైటీలో ఒక అబ్బాయి ఎమోషనల్ అవ్వకూడదు అనే ఒక స్టాండర్డ్ క్రియేట్ చేసి పెట్టేస్తుంది. ఇది బ్రేక్ అవ్వాలండి, ఇది బ్రేక్ అవ్వాలి. మనకి కూడా ఎమోషన్స్ ఉంటాయి, అబ్బాయిలందరికీ, అమ్మాయిలకి ఎంత ఎమోషన్స్ ఉన్నాయో అబ్బాయిలకి కూడా అంతే ఎమోషన్స్ ఉంటాయి. ఎక్స్ప్రెస్ చేసే ఫ్రీడమ్ మనకు ఉండాలి. మనం సొసైటీకి భయపడే ఎవడో ఏదో అనుకుంటున్నాడని ఎక్స్ప్రెస్ కూడా చేయలేకపోతున్నాను, నాలో బాధ నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను అంటే వాట్ కైండ్ ఆఫ్ సొసైటీ అండి? సో ఇది మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, ఇప్పుడు విమెన్ కూడా ఆ సెక్షువల్ డ్రైవ్ గురించి కానివ్వండి, లేకపోతే అలాంటి అంశాల గురించి ఏదైనా మాట్లాడాలి అని అంటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఎందుకు అని అంటే మనకి అబ్బాయిలకి ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో ఇన్ఫాక్ట్ అమ్మాయిలకి కూడా అలాంటి ఫీలింగ్సే ఉంటాయి. ఒక అబ్బాయికి ఆ లిబర్టీ ఉంది, మాట్లాడొచ్చు అన్నప్పుడు సేమ్ లిబర్టీ అమ్మాయికి కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్, అంటే ఈవెన్ మ్యారీడ్ కపుల్లో కూడా ఇది నాట్ అలౌడ్ అండి మన సొసైటీలో. ఏంటంటే పెళ్ళైనా కూడా, పెళ్లి కాకముందు అంటే సరే ఫర్గెట్ అబౌట్ ఇట్, పెళ్ళైపోయినాక కూడా ఒక వైఫ్ ఒక హస్బెండ్ తోటి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు, నాకు నిజంగా ఫీలింగ్స్ వచ్చినా నేను ఎక్స్ప్రెస్ చేయొద్దు, ఇట్లాంటివి అన్నీ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు డూ అ లాట్ ఆఫ్ డ్యామేజ్. దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ మ్యారిటల్ రేప్. ఈ మ్యారిటల్ రేప్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అమ్మాయికి మాట్లాడే హక్కు లేదు కాబట్టి. సో ఇప్పుడు అబ్బాయికి సెక్షువల్ డ్రైవ్ ఉంటుందండి, వాడు హీ విల్ స్టార్ట్ ఇనిషియేటింగ్. సో ఇనిషియేట్ చేసినప్పుడు ఒక అమ్మాయికి ఇప్పుడు ఆ టైంకి షీఈస్ నాట్ ఇన్ మూడ్, ఆల్ షీఈస్ హ్యావింగ్ సమ్ అదర్ వర్క్ అవ్వచ్చు, లేకపోతే సైకలాజికలీ షీఈస్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ హ్యావింగ్ సెక్స్ ఫర్ దాట్ పర్టికులర్ మూమెంట్ అనేసి అనుకోండి. అలాంటప్పుడు షీ షుడ్ టెల్, రైట్? అలా కాకుండా లేదు ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడితే నా క్యారెక్టర్ దెబ్బతింటుంది, నా గురించి అని అనుకుంటారేమో అనుకొని అలా చాలా మంది ఏంటంటే ఏం మాట్లాడకుండా ఇంకా సరే అని దే పార్టిసిపేట్ ఇన్ సెక్స్. దాట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ అ మ్యారిటల్ రేప్. సో అది అవుతుంది అని అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ది లిబర్టీ టు టాక్ అబౌట్ సెక్స్. సో అది కూడా ఖచ్చితంగా మారాలండి. సూపర్, అంటే మంచి పాయింట్ వచ్చింది మ్యారిటల్ రేప్ గురించి. అంటే మోస్ట్లీ మీరు చెప్పింది నిజం. ఇప్పటికీ కూడా ఏంటంటే ఉమెన్ ఒకవేళ ఇనిషియేట్ తీసుకోకుండా ఎలా అంటే జస్ట్ వాళ్ళు కొత్త డ్రెస్ వేసుకుని దగ్గరికి రావడం, లేదంటే నైట్ వేర్ వేసుకుని రావడం, కొంచెం వాళ్ళని ట్రిగర్ చేయడం, ఇలా ఇనిషియేట్ తీసుకుంటారు. కానీ అబ్బాయి అయితే డైరెక్ట్ వెళ్ళి అమ్మాయి దగ్గర ఇనిషియేట్ తీసుకుంటాడు. రైట్. ఇంకా ఉండిపోయింది ఆ బ్రిడ్జ్, ఆ బ్యారియర్ వాళ్ళ. అది ఖచ్చితంగా దట్ గ్యాప్ షుడ్ బి ఫిల్డ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మోస్ట్ వెల్కమ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.